పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు మీతో మాట్లాడాలి, రండి. ఏంటి? నేను పిలిచింది పెద్దమ్మ గారిని. వచ్చింది పెదబాబు. ఏంటో చెప్పు. పెద్దమ్మ గారు, షో, విషయం చెప్పు. మీరు త్రిపురకు చూసిన సంబంధం మంచిది కాదు. ఆ? భాస్కరు మంచివాడు కాదు. ఓహో అతను ఒక తిరుగుబోతూ తాగుబోతూ. ఓహో ఈ విషయం మీకు చెప్పడానికే మీ నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. మీరేమో వినటం లేదు. అవునా? ఇప్పటికైనా వినండి. అలాగా? దేవుడు మీ ముందు ఉండబట్టే మీ చెల్లెల జీవితం నాశనం కాలేదు. నువ్వు చెప్పాల్సింది ఇదేనా? అవును. అయిపోయిందా? ఇంకెళ్ళు. ఇదిగో ఆయన కూడా తీసుకెళ్ళు. పెదబాబు, కాశీ, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీ మొహం చూపించొద్దు అంటే వినవే. చెప్పి చెప్పి మాకు విసుగొస్తోంది గాని రావడానికి నీకు సిగ్గనిపించడం లేదా? పెద్దమ్మ గారు, కాశీ గారు మీ దగ్గర ఏదో మంచి పేరు సంపాదించడం కోసం భాస్కర్ గురించి చెడగా చెప్పడం కాదు, అదే వాస్తవం. భరణి కూడా ఈ విషయం నాకు చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ నేను అప్పుడు వినలేదు. మంచి సాక్ష్యాలే చూపిస్తున్నావు నంబి. ఒకడేమో నన్ను మోసం చేసినవాడు, ఇంకొకడేమో మా కుటుంబాన్ని బజారుకిడ్చాలని చూస్తున్నవాడు. బాగుంది. దేనికిదంతా? నీ మేనల్లుండి కాపాడుకోవడం కోసమా? పెద్దమ్మ గారు, నా ఉద్దేశం అది కాదు. నేను కోరుకుంటుంది మీ శ్రేయస్సు. అలా అనుకునేవారు ఇలా చేయరు. పెద్దమ్మ గారు, నంబి, ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. మీరు నిజాన్ని మమ్మల్ని నమ్మాలి. మిమ్మల్నా? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. చేయండి, నాకేమన్నా భయమా? ఇలా మాటి మాటికి ఇంటి మీద గొడవ పడ్డం నీకు సభ్యతగా ఉందా నంబి? మీరు నా మాట విన్నప్పుడు నేను ఎలాగ చేస్తాను? పెద్దబాబు ఆగు. లేదు నాన్నమ్మ, ఈరోజు వల్లికి నా చేతిలో మూడింది. మరీ మనల్ని వెర్రి వెంగళప్పం చేసి ఆడుకుంటుంది తను. చెప్తాను. పెద్దబాబు ఆగు. కొంచెం బయటనున్న పరిస్థితిని ఆలోచించి ప్రవర్తించు. కెమెరాలతో ఉన్నారు. నువ్విప్పుడు ఆవేశంలో సత్యవల్లిని కొట్టడం లాంటివి చేస్తే మళ్ళీ మనకే లేనిపోని తల్లపోస్తుంది. వదిలే. ఇలా ప్రతిదానికి వదిలేబట్టానమ్మా మనం ఏమీ చేయలేమన్న ధైర్యంతో మళ్ళీ పేటరేగిపోతుంది. ఏదైతే అదైంది. ఈరోజు దాని ఆటలకి ముగింపు పలకాల్సిందే. పెద్దబాబు, నా మాట కూడా నువ్వు వినవా? అదేంటి నాన్నమ్మ అలా అంటావు? ఇంకేం మాట్లాడకు పెద్దబాబు. చెప్తున్నాను కదా, వదిలేసి. వదిలేద్దాంలే కాని అత్తా, వల్లి లోపలే ఉందిగా, వాళ్ళనెప్పుడు రమ్మని చెప్పింది? ఏం సచ్చిందో
ఆవిడికి అతి తెలివితేటలు ఎక్కువ కదా. రానున్న భవిష్యత్తును ముందుగానే ఊహించి వాళ్ళని ఎప్పుడో రమ్మని చెప్పుంటుంది. ఛీ, నాకందరూ బానే తయారయ్యారు. కొంచెం కూడా ప్రాణానికి సుఖమే లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటి ముందు ఎంత తతంగాని పెట్టుకొని త్రిపుర భరణి వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళన్నని ఏమీ చేయకూడదనే కదా ఇంత కథ నడిపింది. నీకింకా అర్థం కావడం లేదా అక్క? ఇప్పుడు అర్థమై మాత్రం ఏం చేయగలను? తలపట్టుకోవడం తప్ప. ఏం చేయాలి నాన్నమ్మ? ఇప్పుడింక ఏమీ చేయలేరు పెదబాబు. భరణిని చంపేస్తాము, పొడి చేస్తాము అని చేసిన ప్రతిజ్ఞలు ఇక పనిచెయ్యవు. త్రిపురతో వాడు రాజాలా వస్తాడు, వల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అదే జరుగుతుంది. ప్రమిళ, అది నోరా ఇంకేవేనా? శుభం అన్నది నీ నోటమిట్ రాదా? ఇది మరీ బావుంది. జరిగేది చెప్తున్నాను. కుదిరితే జాగ్రత్త పడండి, వీలైతే తప్పించుకోండి. ఏంటి తప్పించుకునేది? టెంట్లు కూడా పాతేశారు, జనాలు కూడా వచ్చేశారు. ఇక వాళ్ళ నుంచి మనం తప్పించుకొని వెళ్ళడం కష్టమే. ఏంటత్తయ్య గారు ఇలా జరిగింది? ఇక త్రిపురకి మనం ఇవ్వాలనుకున్న జీవితాన్ని ఇవ్వలేమా? ముందు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వల్లిని పంపించడానికి ప్రయత్నం చేయండి. అది మన ఆటలు ఆడేదాన్ని బట్టి ఉంటుంది. ఏంటి, మనం మాట్లాడాలా? మరి వాళ్ళు ఊరికే వచ్చారా? గడసరి అత్త, సొగసరి కోడలు అంట. నీ కోడలతో నువ్వు ఎగరాల్సి ఉంటుంది. చచ్చినా నేను ఆ పని చేయను. తొందరగా వాళ్ళని పంపించాలంటే చెయ్యాలి, తప్పదు. పంతం పట్టకక్క, వాళ్ళు చెప్పింది చేసేయ్. వాళ్ళిక్కడి నుంచి వెళ్తే గాని మనం ఏమీ చేయలేం. ఈ లోపు త్రిపుర వస్తే? పిన్ని ఇంకా ఆపండి. పెదబాబు గారు, వల్లి గారు. పిలుస్తున్నారు పెదబాబు. వినబడింది. మేము రెడీ పెదబాబు గారు. మిగతా జంటలు కూడా వచ్చేసాయి. మీరు రెడీ అంటే స్టార్ట్ చేసేద్దాం. మీరు తప్పుగా అనుకోవద్దు, మాకు వేరే అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. ఈసారి ఎప్పుడైనా వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆడదాం. అయ్యో, ఇప్పుడు చెప్తే ఎలాగండి? కుదరదు. సెటప్ అంతా పెట్టేశాం. పార్టిసిపేట్స్ అందరూ కూడా వచ్చేసారు, జనాలు కూడా వచ్చేసారు. ఇంకేం చేయలేమండి. పోనీ మీ ప్రోగ్రామ్ కి అత్త కోడలే కదా కావాల్సింది? అత్త ఇక్కడే ఉంది, కోడలు లోపలుంది. వాళ్ళిద్దరూ ఉంటారు, మేం వెళ్తాం. సారీ అండి, అలా కుదరదు. ఏంటండి? ఇది సమ్మర్ స్పెషల్ అండి. రొటీన్ కి భిన్నంగా ప్లాన్ చేశాం. ఇప్పుడు గేమ్స్ ఆడబోయేది అత్తా కోడలు కదండి, మరెవరు? కొత్త జంటలు. కొత్తగా పెళ్లైన జంటలే ఆడతారు.